హాయ్ బ్రో. హాయ్. సో తిరుపతి లడ్డూల కల్తీ జరిగిందనే విషయం ఐడియా ఉంది కదా. అవును. సో దీని మీద ప్రకాష్ రాజ్ మధ్యలో ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ మీద ట్వీట్లు పెడతా ఉండు. సో అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లా పెట్టడం కరెక్ట్ అయినా? ఇది సమర్థించనండి. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు, అసలుకి పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటో ఫస్ట్ చెప్పాలండి. ఎవరిని రెచ్చగొట్టలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సాఫీగానే పోతున్నాడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అలయన్స్ లో ఉన్న గవర్నమెంట్ జగన్ గారిని డిక్లరేషన్ అడిగింది. తిరుమల రావాలంటే అన్ని మతస్థులు ఎవరైనా సరే, ఇది ఇప్పటి నుంచో వచ్చిన టీడీపీ పెట్టిన రూల్ కాదు, అది ఇప్పటి నుంచో అది గుడి ఆచారం. అది అన్ని మతస్థులు ఎవరైనా వస్తే సంతకం చేసి మాకు ఇది ఈ దేవుడి మీద కూడా నమ్మకం ఉంది అని చెప్పి పోవాల్సిన పరిస్థితి. అంటే డిక్లరేషన్ ఒక సంతకం పెడితే నమ్మకం ఉందని అంగీకరించినట్టే. అది సైన్ పెట్టిపోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. జగన్ ఇందుకు నిరాకరించి ఇండైరెక్ట్ గా తన గోతి తనే దవ్వుకున్నాడు అనిపించింది ఇందులో. అంటే ఏమైంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ చిన్న కూతురు ఆమె క్రిస్టియన్ జీసస్ నమ్ముకుంటుంది. అయినా సరే పవర్ లో ఇక్కడికి తిరుమల వచ్చినాక కంపల్సరీ డిక్లరేషన్ చేత సంతకం పెట్టించే లోపలికి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ జగన్ కి ఏమంటూ వస్తుంది అంటే, జగన్ ఏంటంటే ఒక రకంగా ఇది క్లియర్ కట్ గా అంటే ఇన్ని రోజులు ఏంటంటే జగన్ రెండు వైపులా ఉన్నాడు. అంటే నాకు అటు క్రిస్టియన్ ఓట్లు కావాలి, ఇటు హిందూ వైపు ఓట్లు కావాలని రెండు కావాలని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు. అంటే తప్పులేదు, ఎవరు ఏ మతమైనా అవ్వచ్చు. ఇంకో దానికి వెళ్ళాలంటే తిరుమల రూల్స్ ప్రకారం సంతకం పెడితే ఏమైంది అంటే, నీకు తర్వాత నీకు ఏం ప్రాబ్లం వచ్చిందో అంటే, నీ మనసులో ఉన్నది మొన్న ఇన్నేళ్ళలో ఈ 10 ఏళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు. నువ్వే మతం చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు కన్నా చెప్పావు. మరి నువ్వు తిరుమల ఎందుకు నువ్వు అంటే హిందువుల ఓట్ల కోసం ఇన్ని రోజులు డ్రామాలు ఆడావా? అంటే అక్కడ ఇదంతా జరిగింది ఓకే, కానీ మధ్యలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి మాట్లాడుతుండు, హిందుత్వం గురించి చెప్తుండు ఓకే, కానీ మధ్యలో ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి ఈ విధంగా అనడం కరెక్టేనా? అసలు ఎందుకోసం ఇట్లా అంటుండొచ్చు? ఆయన అభిప్రాయం ఏనా? గతంలో నాకు ఎందుకు అర్థం కాదు. ప్రతి పవన్ కళ్యాణ్ ఏది చేపెట్టినా గానీ చాలా మంది వ్యతిరేక శక్తులు ఎందుకు ఇట్లా మూట కట్టుకుంటారో తెలియదు. అసలు ప్రకాష్ రాజ్ ఉద్దేశం ఏంది, ఆయన చేసిన తప్పేంటో ఫస్ట్ అది చెప్పి నువ్వేదైనా విమర్శించు. ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళు తప్పు చేశాడు, ఇప్పుడు దీక్ష చేస్తున్నాడు. దీక్ష అయిపోయినాక తిరుమల వెళ్ళాడు. ఆయన వయసు పెద్ద వయసు కాకపోయినా సరే ఆయన దీక్ష చేసి ఉండటం వల్ల కానీ కొంచెం నడవలేని పరిస్థితి, కొంచెం ఇబ్బంది పడ్డాడు. అసలు పవన్ కళ్యాణ్ చేసిన తప్పేందో ఇక్కడ ఏం అర్థం కాలేదు. మరి ప్రకాష్ రాజ్ అసలు ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు అనేది డైరెక్ట్ గా జస్ట్ ఆస్కింగ్ లో అన్ని కాదు, సూటిగా చెప్పేసే ప్రకాష్ రాజ్ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు. ఓవర్కి ఇండైరెక్ట్ గా జస్ట్ ఆస్కింగ్ ఒక ట్రెండ్ పెట్టి అది రేపు ఎవరైనా నిన్ను అడిగితే అది నేను పవన్ కళ్యాణ్ అనలేదంటావు. నువ్వు రేపు నీ వైపు దాకా వస్తే నీకు నెగిటివ్ కలిగించిద్దంటే అది నేను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనలేదు, నేనేదో వేరేదేదో XYZ చెప్తావు. నువ్వు అప్పుడు అట్లా కాక నువ్వు డైరెక్ట్ గా నువ్వేం ఆడుకుంటావు సూటిగా అడిగేసి పవన్ కళ్యాణ్ అప్పుడు నీ అభిప్రాయం అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇలా వెనక చాటుగా ఒక నువ్వేం రాంగోపాలరావు అనుకుంటున్నావు, నాకేం అర్థం కాదు. మొత్తానికి ఎవరైతే ఇట్లా కల్తీ విషయంలో ఎవరైతే పాలు పంచుకున్నారో సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు లాస్ట్ గా? వెంకన్న స్వామి క్షమించడండి. కల్తీ చేసిన వాళ్ళు ఒక చట్టం ఒకళ్ళు క్షమించినా సరే ధర్మం క్షమించదు. చట్టాలు న్యాయాలు క్షమించిన ధర్మం అయితే క్షమించదండి. వెంకన్న స్వామి జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గతంలో చూసాము, ఇప్పుడు రేపు చూస్తాము, ఎవరిని వెంకన్న క్షమించడండి. అంటే ఇప్పుడు అది కూడా ఏంటంటే తప్పు చేశారా లేదనేది కోర్టులో ఉంది, అది డిస్కషన్ జరుగుతుంది. ఇది ఎవరి వైపు వాదన అనేది ఇంకా తేలలేదు. ఎవరి తగ్గట్టు వాళ్ళు మేము చేయలేదని నిరూపించుకున్నామని ఎవరి తగ్గట్టు వాళ్ళు ఆన్లైన్ లో పోస్టులు పెట్టడం చూస్తున్నాను. ఇంకా న్యాయస్థానం నుంచి రేపు 3వ తేదీ వాయిదా ఉంది, రేపు 4వ తేదీ 3వ తేదీ అనుకుంటా వాయిదా ఉంది, అప్పుడు తేలుతుంది. జస్ట్ వెయిట్ చేయండి అంతే. మీరు తప్పు చేయలేదని ఒకరు, తప్పు చేశారని ఒకటి కాకుండా వెయిట్ చేయండి అంతే. కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడకూడదు, కోర్టులో ఉంది దాని గురించి. వెయిట్ చేస్తే తెలుస్తుంది. హాయ్ బ్రో. సో తిరుపతి లడ్డు వివాదం విన్నారా? విన్నాం బ్రో. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ హయాంలోనే జరిగింది అంటున్నారు. అంటే మీ అభిప్రాయంలో ఏమనుకో, ఖచ్చితంగా వాళ్ళే చేశారంటారా? కంపల్సరీ బ్రో. ఎందుకని? ఎందుకంటే మన జగన్ కూడా ఎప్పుడు పోయి 1-2 సార్లు తప్ప తిరుపతికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. అంటే వెళ్ళినప్పుడు కూడా మన చర్చి పుస్తకాలు తీసుకుని వెళ్ళాడు మనోడు. అంటే అప్పటికే మనం అర్థం చేసుకోవాలి, మనోడు భక్తుడు కాదు, అదొక పంగనామాల భక్తి అని ఒకటి ఉంటుంది, దాంట్లో పాటిస్తున్నాడు మనోడు. సో అలాంటప్పుడు ఏం చేయలేం కదా. పోనీ రోజా కూడా ఏం చేసింది, ఒక భక్తి పేరుతో లక్షలు దొబ్బింది. అలా చూసుకుంటే ఆ ప్రభుత్వంలో దాదాపుగా అందరూ అదే పని చేశారు. నాకు అర్థం కాదు బ్రో, తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వేరు, తిరుపతి స్వామిని ఇంటికి తీసుకురావడం వేరు. అంటే నువ్వు ఇంటికాడ గుడి కట్టుకుని తిరుపతి స్వామి ఇంట్లో ఉన్నట్టేనా?
ఏంది బ్రో ఇది మరి ఘోరంగా కాకుంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే వేరే విషయాలల్లో అంటే ఏదన్నా కల్తీ చేసి అదంతా ఓకే, కానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన టెంపుల్, అక్కడ స్వామివారి సమర్పించే మహాప్రసాదం లడ్డు. సో ఆ లడ్డులో కల్తీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? అది తప్పే గానీ మన ప్రభుత్వం అంత సొంతం లేదు. వాళ్ళు ఏంది ఇప్పుడు క్రిస్టియన్ కిందకి వస్తున్నాడు మనవాడు ఆల్రెడీ. ఎందుకంటే వాడు ఇప్పుడు హిందూ కిందకి అయితే కాదు, ఓన్లీ క్రిస్టియన్ కిందకే ఉన్నాడు. సో వాళ్ళకి ఏంటంటే ఎంత మందిని వీలైతే అంత మందిని దీనిలోకి చేరిపోయాలని మతం మారిపోయాలని చూస్తున్నాడు. ఇంకోటి అక్కడ రీసెంట్ గా ఏది కొండను తొలగించి చర్చి కడతా అని కూడా వాక్యాలు వచ్చినాయి మనకి. అంటే అప్పుడు మనం అనుకోవాలి అంటే ఈ నా కొడుకులందరూ కలిసి హిందువులంతా నాశనం చేయడానికి చూస్తున్నారు. అదైతే ఎప్పటికీ జరగదు. అయితే ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు అంటే హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మధ్యలో ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం కానీ ఇదంతా కరెక్ట్ అంటారా? తెలిసి తెలియని మూర్ఖత్వంతో మాట్లాడేటోడు మన ప్రకాష్ రాజ్. అంటే కొన్ని తెలుసు కొన్ని తెలియదు, మధ్యలో దూరిపోతుంటాడు. పానకంలో పుడక అని ఒక సామెత ఉంది కదా, అది మన ప్రకాష్ రాజ్ బాగా వర్తిస్తుంది. ఎందుకంటే తెలీదు ఏదో ఒక ట్వీట్ చేయాలి, ఎందుకంటే ఆయన కూడా వారంలో ఉన్నాడు. మొన్న లడ్డు గురించి వివాదం పై ఉన్నాడు, హిందువులు అంతా కలిసి గొర్రెల లెక్క చేస్తున్నా అంటారు. నాకు అర్థం కావట్లేదు, నువ్వు హిందువే కదా అంటే నువ్వు గొర్రెవి అవుతావు. అయితే అంటే నువ్వు మారిపోతే అందరూ మారిపోవాలని రూల్ ఉందా? ఇప్పుడు నువ్వు మీ అమ్మని మార్చినట్టు మిగతా వాళ్ళు మార్చలేం కదా బ్రో. నువ్వు మీ అమ్మని మార్చుకో, మీ నాన్నని కూడా మార్చుకో. మేము మార్చాం, మాకేదున్నా ఒకరే, జన్మనిచ్చిన వాళ్ళు ఒకరే, దేవుళ్ళు ఒకరే. మీ లెక్క మారడం మాకు రాదు, చేత కాదు కూడా. అయితే ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని సిచ్యువేషన్ జరిగినా కూడా వాటికి ఎప్పుడు రియాక్ట్ కాకుండా ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదనే రియాక్ట్ అవ్వడం, కానీ అట్లీస్ట్ ఆయన పేరు మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్ గా ఆయన్నే అన్నట్టు, అంటే కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, అనుకోకుండా సారీ చెప్తే ఆనందం ఏంటి, ఇట్లా కొన్ని రకాలుగా పెడుతుండు. అసలు ఆయనకి ఏం ఉద్దేశించి ఇట్లా అన్ని చేస్తున్నాడు? కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అనే ట్వీట్ చెప్తున్నా. సరే కొత్త భక్తుడు నీకేం తెలుసు? ఆయన స్టార్టింగ్ నుంచి కూడా మన కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడు, తిరుపతికి వెళ్ళాడు, వెళ్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కసారి. నువ్వు ఏ గుడికి వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళేది ఏంది? ఎప్పుడు చర్చిలకి దానికి తిరుగుతున్నావు. అంటే ఇప్పుడు కొత్త భక్తుడు ఎవడు, పంగనామాలు ఎవరికి పెట్టారు? నీకై నువ్వు గురించి చెప్పుకొని అవతల నీకు చూస్తే ఏముంటది? పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆయన ఒక స్టేజ్ లో ఉన్నారు, ఎందుకులే అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేస్తున్నారు. అంతేగాని ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి ఆయన ఎక్కడ ఉంటాడు ప్రకాష్ రాజ్ అనేటోడు? అసలు దొరకడు కూడా, అది ఆలోచించుకోవాలి కదా ప్రకాష్ రాజ్ కూడా. రీసెంట్ గానే విజయవాడ కనకదుర్గమ్మకి సంబంధించి కృష్ణానది మొత్తం కూడా పొంగిపోయి అక్కడ ఎన్ని వరదలు వచ్చి ఎన్ని పరిస్థితులు వచ్చి అందరం కూడా. సో ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఈ విధంగా అఘాయిత్యాలు ఇలాంటివి చేసినప్పుడు ఇంకెన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో మనం అనుకోవచ్చా? భూకంపాలు నెక్స్ట్ సునామీలు లాంటివి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు ఇప్పుడు. ఎందుకంటే దేవునితో ఆటలు వద్దు. ఏడుకొండల స్వామి అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు ప్రసిద్ధి కనిపిస్తున్నారు. దాంట్లో వచ్చే డబ్బులు కూడా అంతకుముందు ఏది మన జగన్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఏం చేసినారు, సగం అన్ని చర్చిలకి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసినారు. కొన్ని చర్చిల నుంచి వచ్చే డబ్బులు ఏమైనా మన హిందూ టెంపుల్ కి వస్తున్నాయా? రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు మా హిందూ దేవాలయం మీద పడుతున్నారు? అంటే మీకేం రైట్ ఉంది? అంటే హిందూ దేవాలయం మీద వచ్చే డబ్బులనే మీరు కొట్టుకుంటారా? అంటే మీ చర్చిలో మీ దాంట్లో 5% 10% అని ఒకటి ఉంది, సచిన్ కదా, సారీ 20% అనుకుంటుంది. అంటే ఎంత 20,000 సంపాదిస్తే 2,000 ఎంతనో మీరు వేయాలని ఒక రూల్ ఉందండి. నాకు అర్థం ఆ రూల్ ఉన్నప్పుడు మరి మీకు ఇవల్ల ఎందుకు? హిందూ దేవాలయాలు వచ్చే డబ్బులు ఎందుకు? ఎన్నో కోట్లు వస్తున్నాయంటే దానికి తగ్గట్టు హాస్పిటల్స్ చేస్తున్నారు, నెక్స్ట్ అన్ని చాలా చేస్తున్నారు. నిత్యాన్నదానం ఉంది, అన్ని ఉంది. అలాంటి చోట కూడా నువ్వు తిరుపతి లడ్డులో ఏది మన పంది కొవ్వుని ఆ కొవ్వుని మిక్స్ చేసి ఏం బిగ్దామని అంటే ఇప్పుడు అంటే హిందుత్వాలు దెబ్బతింటే గుడికి రాకుండా గుడికి ఎవరు రారు, సో మేము చర్చి కట్టుకునే వీలు ఉంటారు నువ్వు అనుకుంటారు. అలా ఎప్పటికీ జరగదు. ప్రసాదం లేకుండా కావాలంటే తిరుపతికి పోయి కాలినడకన పోయి మళ్ళీ రిటర్న్ వస్తామేమో, ప్రసాదం తీసుకోకుండా వస్తామేమో, కానీ అంతకు మించి ఏం జరగదు. సో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గిట్ట కొన్ని వ్యాఖ్యలు చెప్పిందండి. అంటే నిజ నిర్ధారణ కానప్పుడు ఎందుకు వేరే పార్టీ మీద అలిగేషన్ తీస్తున్నావు అని. సో ఎవరిది కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు నిజాలు కావాలంటే నిజాలే కదా బ్రో. యాక్చువల్ ఆ గవర్నమెంట్ హయాంలో జరిగిందే కదా. అంటే సాక్ష్యాధారాలు లేవు కదా ఇప్పుడు. సాక్ష్యాధారాలు ఎందుకు లేవు బ్రో? ఈ గవర్నమెంట్ వచ్చాక డౌట్ వచ్చి చెక్ చేస్తేనే కదా తెలిసింది, లేకుంటే తెలియదు కదా. సరే కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారు? ముస్లిం వాళ్ళకి ఇచ్చారు కాంటాక్ట్. ఏది ఫుడ్ సెక్షన్ ఏదో ఉంది, ఏఎన్ఎం సంథింగ్ ఏదో ఉంది, వాళ్ళ ఫుడ్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చారు. అప్పటి నుంచి అది జరుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు నీ హయాంలో జరిగింది అది. అంతకుముందు ఉండేటప్పుడు బాగానే ఉంటాయి కదా, నువ్వు రేటు పెంచినని చెప్పి ఇంకొకరికి ఇచ్చినావు. సో వాళ్ళ తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చాక తెలుసుకుని మార్చింది. సో తప్ప ఆ గవర్నమెంటే కదా. ఆ విషయంలో అయితే తగ్గేది ఏముండదు బ్రో. ఇది గవర్నమెంట్ ఏది ఉన్నా కూడా హిందువుల జోలికి వస్తే మటుకు ఊడదీసి కొట్టేంత వరకు కూడా అందరు సిద్ధంగా ఉన్నారు ఈ కాలంలో.